హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ దేశాల అనిశ్చిత కారణాల వల్ల సిల్వర్ మీద పెట్టుబడులు అనేది బాగా పెరిగాయి. మరి మనం తీసుకునే సిల్వర్ ఒరిజినలా ఫేకా అని ఎలా గుర్తించాలి? ఈరోజు వీడియోలో నా కస్టమర్స్ కోసం నేను ఇచ్చే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. మనం తీసుకునే ఫైన్ సిల్వర్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ హాల్మార్క్ ఉందా? మనం సర్టిఫైడ్ జిఎస్టీ పెయిడ్ లైసెన్స్ ఉన్న షాప్లో కొంటున్నామా, లేదా నార్మల్ లోకల్ షాప్లో తీసుకుంటున్నామా? మరి మనం తీసుకున్న వెండిని ఒరిజినలా ఫేకా అని మనకు మనమే ఎలా టెస్ట్ చేసుకోవాలి? సిల్వర్ అనేది ఒక థర్మల్ కండక్టర్. ఇది హీట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల సిల్వర్ అనేది ఇమీడియట్గా బ్లాక్ రూపంలో చేంజ్ అయిపోతుంది. మనం తీసుకునే సిల్వరు ఎంత ప్యూరిటీ ఉంటే అంత హీట్ తగిలి ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది. సిల్వర్ యొక్క గుణం ఏంటంటే కొంచెం వేడి తగిలినా ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. మనం తీసుకున్న సిల్వర్ అనేది అయస్కాంతం మెటల్ని యాక్సెప్ట్ చేయదు. ఒక అయస్కాంతం మెటల్ ముందు మన సిల్వర్ బార్ ఉంచితే ఇమీడియట్గా అట్రాక్ట్ చేస్తే అది ఫేక్ అన్నట్టు, అసలు అట్రాక్ట్ చేయకపోతే అదే ఒరిజినల్ అన్నట్టు. చాలామంది నకిలీగా తయారు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అయస్కాంత మెటల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల సిల్వర్ ఒరిజినలా ఫేకా అనేది మనం క్లారిటీ తెలుసుకోలేకపోతున్నాం. సో నా కస్టమర్లకు చెప్పేది ఏంటంటే దయచేసి జాగ్రత్త పడి ఒరిజినలా కాదా అని గుర్తించి ఫైన్ సిల్వర్ 999 హాల్ మార్కింగ్ ఉన్న సిల్వర్ బార్ లేదా ఎనీథింగ్ ఇన్వెస్ట్ చేయండి. జాగ్రత్త ఫ్రెండ్స్.